ఈ ఉద్యోగం వస్తుందో రాదని అనేక భయాలు ఉన్నాయి. అయితే అటువంటి సమయంలో ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. చూడాలి, ఎలా ఉండాలి? ధైర్యం ఉండాలి. ఈ ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది? మనకు తెచ్చుకున్న ధైర్యము ఒక అరగంట ఉంటుంది, ఒక పావు గంట ఉంటుంది, ఒక రోజాలు ఉంటుంది. అక్కడి నుంచి ఉండదు. ఉంటుందా? అదే యేసయ్య నుంచి వచ్చిన ధైర్యము అమ్మా నిత్యం ఉంటుంది. నీకు అర్థమైందా? బైబిల్ గ్రంథంలో, బైబిల్లోని దావీదు చిన్నవాడు, పొట్టివాడు. గొలియాతు ఎలా ఉంటాడు తెలుసా? దానికి అందేస్తాడు గొలియాతు. దావీదేమో పొట్టివాడు, భయపడకంట ఆ గొలియాతుని చంపేశాడు. దేని బట్టి? ఎవరి ధైర్యం అది? యేసయ్య ధైర్యం బట్టి. మనకేటి కావాలి? యేసయ్య ధైర్యం కావాలి. అయితే నేను నా అనుభవంలోను, నా జీవితంలోను నేను ఏ విధంగా ధైర్యంగా ఉన్నానో ఒక మాట చెప్తాను. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఏ క్లాసు? 9వ తరగతి చదువుతున్నాను. అయితే స్కూల్లోనూ నాకు చెడ్డ పేరు. స్కూల్ ఏంటి, కాలేజ్ ఏంటంటే మాస్టర్లు, లెక్చరర్లు అందరినీ కొట్టించోండి అనమాట. మాట వినోండి కాదు, వదలబోద్ది అనమాట. అందుకే నాకు ఏ ఉద్యోగం రాలేదు. మాస్టర్లు మన తిరగబడిన వాళ్ళకి ఏంటి వస్తుంది ఏంటి? 4 సార్లు పోలీస్ సెలెక్ట్ అయ్యాను, 3 సార్లు ఆర్మీ, 2 సార్లు హోమ్ గార్డు, ఒకసారి ఎయిర్ ఫోర్స్. ఇవన్నీ సెలెక్ట్ అయినా నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు? తిరిగిపోతుంది. మాస్టర్లు మాట వినోండి కాదు, లేకపోతే నేను ఇప్పుడు డ్రెస్ వేసుకొని డ్యూటీలో ఉండాలి. చదువులో వేస్ట్, గేమ్స్లో టాపు, మాటగాడతనంలో టాపు. ఎవరి మాట వినోండి కాదు, అడిగినోళ్ళ కొడుతూ ఉండేవాడిని. అందుకు నాకు జాబ్ రాలేదు. అయితే నేను ధైర్యం గురించి చెప్తాను. దేని గురించి చెప్తున్నాను? అయితే ఒకరోజు మేము ఇదే డెంకర్ స్కూలే, హై స్కూలు. అక్కడ నేను చదువుతుండగా ఇంటర్వ్యూ సమయంలోని చింతకాయలకి, మామిడికాయ. ఎంతమంది వెళ్ళారు మీరు? ఎవరైనా వెళ్ళారా? చింతకాయలకి, మామిడికాయలకి తెప్పుకోవడానికి వెళ్ళారా? చేతులు ఎత్తండి. వెళ్ళలేదు మీరు? ఇంటర్వ్యూలకి ఎక్కడికి వెళ్ళలేదా? మీరు వెళ్ళారా? అయితే మా టైంలోను ఆ కోనీరు ఉండేదా, కోనీరు స్కూల్ దగ్గర, అక్కడికి ఒక బ్యాచ్గా ఒక 10 మంది 20 మంది అలా వెళ్ళారు అనమాట. టాయిలెట్ కలిసి అలా వెళ్తూ అలా ఏరుకుంటుంటే లేడీస్, మా క్లాస్మేట్స్ అమ్మాయిలే, ఇద్దరు కోనీరులో పడిపోండ్రు. ఎందులో పడిపోండ్రు? ఆడపిల్లలకి ఈత వస్తుందేంటి? ఆడపిల్లలకి ఈత వచ్చా? రాదు. వాళ్ళేమో కొట్టించుకుంటారు, గిలగిలా కొట్టించుకుంటారు. నేను ఫాస్ట్గా పరిగెట్టాను. అక్కడ మేము లేకపోతే వాళ్ళిద్దరు కూడా చచ్చిపోతారు. ఫాస్ట్గా పరిగెట్టి జోబులో 20 రూపాయల లోటు ఉంది. ఎంత ఉంది? అది నేను చూసుకోలేదు. అప్పుడు 20 రూపాయల లోటు అయితే ఎంత ఎక్కువ? చాలా ఎక్కువ. నీకు అంత రూపాయి అయితే చాలా ఇష్టం. మీ చిన్నతనంలో రూపాయి పెట్టుకుంటే పొద్దులు కొనుక్కొని తినేవారు. అలాంటిది 20 రూపాయల లోటు చాలా. అయితే అది జ్ఞాపకం వచ్చింది. కానీ నేను వెళ్ళి వాళ్ళిద్దరిని అప్పటికే వాటర్ తాగేశారు, తీశాను. ఆ తీయడానికి ఏంటి కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం ఉంటేనే కదా తీస్తారు. వాళ్ళిద్దరు మన నన్ను పట్టించారు అనుకో, వాళ్ళతో అంటే నేను చచ్చిపోతాను. మొన్న పెయింటింగ్ వేయడానికి ఇక్కడ చింతపల్లి వెళ్ళాం. మన చింతపల్లి వెళ్ళాం. చింతపల్లి వెళ్తే 2 అబ్బాయిలు ఈతకు దిగారు. మేము అక్కడే పెయింట్ వేస్తాను. 2 అబ్బాయిలు ఆ ఈతకి దిగారు. అందులో కొడుకు ఉన్నాడు, మేనాడు ఉన్నాడు. కొడుకు ఇద్దరు మునిగిపోతాను, కెరటం వచ్చింది, మునిగిపోతాను. కొడుకుని బయటికి తీసుకొచ్చి మేనల్ని రక్షిద్దామని చెల్తప్పటికి వీడేమో భయంతోని ఆ మాయి పేక పట్టించాడు. ఏడు పట్టించాడు చెప్పాలి, నేను అన్నట్టు చెప్పాలి. మామయ్య పేక పట్టించాడు. మామయ్య పేక పట్టిగానే ఆడు భయంతో పట్టిగానే ఇద్దరు కూడా చచ్చిపోయారు. అర్థమైందా? వీడేమో భయంతో పట్టించాడు. వీడికి ఏదో వచ్చింది మామకి, కానీ దేంతో పట్టించాడు? ధైర్యం లేదు, భయంతో పట్టించాడు. ఇద్దరు కలిపి చచ్చిపోయారు. అలాగే నేను స్కూల్ చదివినప్పుడు 2 పాపలు, మా క్లాస్మేట్ అమ్మాయిలు ఆ కోనీరులో పడిపోయారు. కోనీరులో పరిగెట్టి వెళ్ళి నేను వాళ్ళు బయటికి తీసుకొచ్చాను అన్నమాట. ఎలా తీసుకొచ్చాను? బయటికి తీసుకొచ్చాను. అప్పుడు ఈ విషయం మాస్టర్ అమ్మలకి, ఎవరు హెడ్ మాస్టర్కి తెలిసిపోయింది. వెళ్ళిపోతే వీళ్ళిద్దరిని కడుపులో వాటర్ అది పిండి
అన్నీ చేసిన తర్వాత నేను వెళ్ళలేదు మ్యాథ్స్ దగ్గర, చాలా తక్కువ మ్యాథ్స్ దగ్గర నేను వెళ్ళావు. వీళ్ళు రక్షించినా కానీ అలా వెళ్ళిపోయి ఎవరు తీసుకెళ్ళారు. పలానా రామసూరెడ్డి వీళ్ళిద్దరిని కాపాడారు ఎలాగనిసి అంటే, ఎప్పుడు కూడా మాస్టర్లు కానీ మాస్టర్ అమ్మలు కానీ హెడ్ మాస్టర్ కానీ నేను మంచి అనే మాట ఇంతవరకు నాకు తెలియదు. ఇంతవరకు చదివాను, ఇంతవరకు కూడా నన్ను పొగునోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అన్నీ చెడ్డ వేస్తారు అన్నమాట. చెడ్డ వేసాలు వేస్తే బాగుపడతారా? అందుకే నాకు రావాల్సిన జాబ్లు ఆర్మీ జాబ్ కానీ పోలీస్ కానీ రాలేదు నాకు. నీకు అర్థమైందా? అదే చక్కగా ఉంటే వస్తుంది. ఎప్పుడైతే ఆ పిల్లలిద్దరిను హెడ్ మాస్టర్ దగ్గరికి మాస్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కదా నన్ను పొగుడుతుంది, అమ్మ నాయన సబాసు నువ్వు గొప్ప ధైర్యశాలివి, నువ్వు లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులు కూడా వచ్చేసాడు, వాళ్ళు ఏమో ముద్దులెట్టేస్తాను నన్ను, అంతే కదా. వాళ్ళు రాకపోతే ఏడవుతాడు, చనిపోతాడు. ఆ తల్లిదండ్రులు కూడా నన్ను పొగుడుకోవడం, మాస్టర్లు అందరూ పొగిడారు. చాలా విధంగా అందరి మధ్య నాకు ఘనత తీసుకొచ్చారు. దేని బట్టి వచ్చింది ఆ ఘనత? ధైర్యం బట్టి. అర్థమైందా? నేను యాక్చువల్ అయితే చెడ్డ పిల్లవాడిని, చెడ్డ బాలుడిని. ఎలాంటి బాలుడిని? చెడ్డ బాలుడిని. అందుకే నాకు ఏం రాలేదు, ఉద్యోగాలు రాలేదు. ఏది తవ్విసింది? మాస్టర్ల శాపం తవ్విసింది. ఎవరివి? అందుకే ఎప్పుడు కూడా మాస్టర్లు కానీ తల్లిదండ్రులు కానీ పాస్టర్ గారి మాట వినాలి. ఏం చేయాలి? వినాలి. వినకపోతే ఉద్యోగాలు రావు. ఓకేనా? అయితే తీసుకొచ్చారు, నన్ను పొగిడారు. దేనివల్ల వచ్చింది అది? ధైర్యం వల్ల. నాకున్న ధైర్యం బట్టి, అర్థమవుతుంది, నాకున్న ధైర్యం బట్టి అంత కలుపుతుంటే, అదే ఏసై ధైర్యం ఉంటే అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అయితే ఆ ధైర్యం గురించి నేను చెప్తాను, మీరు శ్రద్ధగా ఆలోచించాలి. ఎక్కడ ఆలోచించాలి? నీకు వచ్చిన టైం సరిపోయిందా? రావాలి, ముందు రావాలి. వీళ్ళందరూ నీకన్నా చిన్నపిల్లలు, నువ్వు చెప్పాలి వాళ్ళకి. అమ్మా లేడీ రావాలి కూడా అనేసి. ఓకే, ఈసారి నుంచి వస్తావా? మా ఫ్రెండ్ వాళ్ళ పాపే నువ్వు, అయినా సరే నేను క్షమించను. సూరిబాబు మా తమ్ముడే అయినా క్షమించను. అర్థమైందా? వేరం రావాలి. ధైర్యముగా ఉండు. ఎలా ఉండాలి చెప్పండి ఆ మాట. ధైర్యం ఉండే ఒక మాట చెప్పండి. అది ధైర్యం ఉండాలని తెల చెప్పాలి. చెప్పు, ధైర్యం ఉండాలని తెల చెప్పాలి. చెప్పురా, ఎలా కూడా చెప్పు. ధైర్యం ఉండాలని చెప్పురా. ధైర్యంగా ఉండు అను మీరు అనండి. ధైర్యంగా ఉండు. అది గంభీరంగా చెప్పాలి. అర్థమైందా? అయితే చిన్న స్టోరీ మీకు చెప్తాను, ఓకేనా? ఏ స్టోరీ? చిన్న స్టోరీ. చదివి చెప్పు. హల్లెలూయా. ధైర్యము సులభముగా రాదు. ధైర్యము సులభము కాదు. సులభమా? ఇప్పుడు నాకు ధైర్యం గురించి చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. నేను తోటలో ప్రార్థన కనేసి 4 నెలలు వెళ్ళాను. అక్కడ ఒక ముసలావిడిని బాత్రూమ్కి వెళ్ళింది. బాత్రూమ్కి వెళ్ళి అలాగ వస్తుండగా నడి వయసులో ఉన్న నాగుపాము, ఏ పాము? నాగుపాము వయసులో ఉన్నదనమాట. ఇదిగో మనోళ్ళగా వయసు మీద ఉన్న పాము అనమాట. అదేమో ఈ ముసలమ్మని పరిగెట్టించేస్తుంది కడిచేయడానికి. ఎందుకు పరిగెడుతుంది పాము? మనుషులు చూసి భయపడాలి కదా. ఇది భయపడుతుంటే పాముకు ఎప్పుడైనా సరే, మనం ఎప్పుడైనా సరే తెలుసుకోండి, తిన్నంగా పరిగెట్టకూడదు. ఎలా పరిగెట్టకూడదు? తిన్నంగా పరిగెట్టాలి, కరిచేది. అడ్డదిడ్డంగా పరిగెట్టాలి. ఎలాగా చూడు, ఇలా పరిగెట్టాలి. అప్పుడు నడువు ఇరిగిపోద్ది. ఏడు ఇరిగిపోద్ది? పాముకైతే. అయితే ముసలమ్మకి తెలియదు, భయపడిపోయింది. అమ్మో చంపేస్తుందని అనగానే నేను అక్కడ ఉన్నాను. సరైన కర్ర లేదు, చిన్న కర్ర. పరిగెడి వెళ్ళి ఈ నడుము మీద ఎత్తేటప్పటికి నాన్న ఎగిరిపోయింది పైకి. కోట ఎత్తేటో ఉంది, చచ్చిపోతాం. 2వ దెబ్బ ఇక్కడ కొట్టాను, 3 దెబ్బలు చంపేశాను. అక్కడ నేను లేకపోతే ముసలమ్మ చనిపోద్ది. దాని దేనిక ఏడు కావాలి? అలాంటి ధైర్యాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను మొండోడిని మొండుగా ఉండోడిని స్కూల్ చదివినప్పుడు. ఇప్పుడు ఎవరు అలా ఉండకూడదు.
అర్థమైందా? ఆ మొండితనం వల్ల ఏంటి రావు? చదువులు రావు, ఉద్యోగాలు రావు, ఎవరు కూడా చేర్చుకోరు. ఓకేనా? అయితే ధైర్యము సులభం కాదు. సులభమా? సులభం. వాళ్ళు రక్షించాలంటే ధైర్యం ఉండాలా? పాము నుంచి తప్పించాలని ధైర్యం ఉండాలా? నువ్వు వెళ్తావా కరపట్టుకునే? దానికి ఏంటి కావాలి? ధైర్యం కావాలి. నువ్వు ఎప్పుడైనా భయపడ్డావా? అడుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా భయపడ్డావా? భయపడలేదా? నేనైతే భయపడ్డా. ఎప్పుడు? పెద్దప్పుడు కాదు, 1 నుంచి 5 తరగతి 6. ఇక్కడ 6 తరగతులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 5, 6. ఆ వయసులో ఉన్నప్పుడు మా అమ్మేమో చింతపండుకి అన్నింటికి పంపించింది, ఉల్లిపాయలకి పంపిస్తే నాకేమో 1, 2 అయితే జ్ఞాపకం ఉండేవి. 3, 4 చెప్తాను జ్ఞాపకం ఉండేది కాదు. ఉల్లిపాయ చింతపండు పంచదార అనుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ లోటు మర్చిపోయాడు. అయితే అలాగ వెళ్ళాలంటే సాయంకాలం 6 అయింది అనుకో. మా స్కూల్ ఉందా, వెంకట స్కూలు, అలాగ వెళ్తేప్పటికి భయం వేసి. మీకు ఏం లేదు ఎప్పుడు భయము? చీకట్లో కానీ ఎప్పుడు కానీ భయం లేదు మీకు? అదే అంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా భయపడ్డావా? భయపడ్డానని చెప్పండి. నేను భయపడ్డాను. కానీ ఎట్లా ధైర్యం చూపించావు? ఆ భయపడినప్పుడు నువ్వు ఎట్లా ధైర్యం చూపించావు? ఇగో ఈ చెల్లి ఎక్స్పీరియన్స్ ఏంటంటే కళ్ళు మూసుకొని అలా వెళ్ళిపోయింది అనమాట. అది నువ్వు పరిగెట్టి వెళ్ళిపో. నేను కూడా ఏం చేసాడు తెలుసా? కళ్ళు మూసుకొని పరిగెట్టుకొని పారిపోయాడు. అది అనమాట. అది అడుగుతున్నాడు. ఉపాధ్యాయులు అంటే ధైర్యము. ధైర్యస్తులు ఇతరులకు సహాయం చేయడానికి చాలా తొందర తీసుకుంటారు. ఉపాధ్యాయులు ధైర్యం తీసుకుంటారు. ఉపాధ్యాయులు మన టీచర్లు ఉన్నారా? ధైర్యం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే, ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయులు అంటే ఎవరు? టీచర్స్. వాళ్ళు ధైర్యం ఎలా తీసుకుంటారు అని చెప్పి దాన్ని ఆలకిస్తావా? ఇప్పుడు నువ్వు ఉన్నావు అమ్మా, రుక్మిణినా ప్రియాంక, ఇప్పుడు నువ్వు ఉన్నావు చూడు. నువ్వు బాగా చదవు అనుకో, అంటే బాగా చదువుతావు అనుకో, చదవు అనుకో. మ్యాథ్స్ నేను ఏం చేయాలి? కొట్టాలి. కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? కొంతమంది మా చెల్లిని మ్యాథ్స్ కొట్టాడనేసి ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళి పీటీ పెట్టాను నేను. నీకు అర్థమైందా? అలాంటివి ఉంటాయి. అలాంటి తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి వదబోతులు, మా పాపనే కొడతావా? ఇలాంటి స్థిరస్కారాలు ఉంటాయి. మ్యాథ్స్కి ఎంత కష్టం ఉండాలనుకుంటారు టీచర్కి? పిల్లలు గట్టి అయితమ్మా జరుగుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? టీచర్కి గట్స్ ఉండాలట, ధైర్యం ఉండాలట. ధైర్యం అంటే ఏంటంటే పిల్లలకి గద్దించాలన్నా, బుద్ధి చెప్పాలన్నా, వాళ్ళు మంచి మార్గంలోకి రావాలన్నా ఏంటి ఉండాలి? టీచర్కి ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఒకవేళ నేను కొట్టినా చేసిన తిట్టినా మీ తల్లిదండ్రులు మంచోలేమో, నేను మీ తల్లిదండ్రులు ఏంటి అనుకోవచ్చు. అదే మా తల్లిదండ్రులు, మాస్టర్ మా బాబు నేనే కొట్టినా నువ్వు కొట్టేస్తావా? ఒళ్ళగా ఉందా అంటారా? అర్థమైందా? వాళ్ళకి ఎన్నో కూడా ఉంటారు. అందుకు మాస్టర్ చాలా అంటే ఎవరు అన్ని మాస్టర్లు కాదు. నేను అందరి మాస్టర్ గురించి చెప్పట్లేదు, మంచి మాస్టర్ గురించి చెప్తాను. ఎన్ని అవమానాలు వచ్చింది, నిందలు వచ్చాను. అమ్మో, నా పిల్లలు బాగుపడి మంచి ఉద్యోగంలో ఉండాలనేసి వాళ్ళు ఏడు పెడతారు, ప్రాణం పెడతారు. అర్థమైందా? వాళ్ళ మాటలు మనం ఎప్పుడు కూడా కొట్టినప్పుడు బాధపడకూడదు, మన తల్లిదండ్రులు చెప్పి చేయకూడదు. ఓకేనా? అయితే దేవుని ప్రణాళికలో భాగంగా యేసు సంపూర్ణ ధైర్యం తీసుకున్నాడు. యేసు ఏంటి తీసుకున్నాడు? ఈ ధైర్యాలు కాదు, మాస్టర్ గారి ధైర్యాలు, నా ధైర్యము, ఇంకెవరి ధైర్యాలు కాదు. సంపూర్ణమైన ధైర్యం ఎలా తీసుకున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యము? యేసయ్యకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యము? ఆ తండ్రి యెహోవా. అర్థమైందా? అక్కడి నుంచి వచ్చింది ధైర్యము. అందుకే ధైర్యం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేశారు? యేసయ్యని చంపేశారు, బల్లెలతో పొడిస్తారు, కాండ్రించి ఉమ్మేశారు, ముళ్ళు కిరీటం పెట్టారు. చెప్పండి ఏంటంటే చేశారు? ఒక్కొక్కరు చెప్పమ్మా చెల్లి. చేతులకి మేకులు కొట్టారు. కొట్టించుకుంటావు నువ్వు? ఎవరైనా అమ్మ చేతులకి మేకులు కొట్టించుకోగలం మనం? ఏంటి వస్తుంది? నొప్పి వస్తుంది. ఇంకా చెల్లి కాలుకి ముళ్ళు కిరీటం పెట్టారు, తలకి కాలుకి.
అర్థమైందా? బల్లి పోట్లు, క్యాండీ చుమ్మేయడం, ఇటుపక్క లాగడం అటుపక్క లాగడం, ఎంత హింసపడ్డాడు. దానికి ఏం కావాలి? మనకు చూపించాడు. మన కోసం మనకు ఎవరైనా చనిపోతారేంటి? ఎవరి కోసం చనిపోండ్రమ్మా యేసయ్యా? మన కోసం. ఎందుకు? అయ్యో నా పిల్లలు పాడైపోకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా సరే చూడండి, ఈ మనసుతోని మంచి ఆలోచనలు ఉండాలి. ఏంటి ఉండాలి? చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. ఈ కంటితో మంచినే చూడాలి. ఏడు చూడాలి? మంచినే చూడాలి. చెడు తలంపులు ఉండకూడదు, చెడు చూపులు ఉండకూడదు. అర్థమైందా? ఒకవేళ ఎవరైనా సరే చెడుగా ప్రవర్తిస్తే ఎవరితో చెప్పాలి? తల్లిదండ్రులతో చెప్పాలి. చెడుగా ఎవరైనా సరే ప్రవర్తించాడు అనుకో, ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవరైనా ఏడ్చేయాలి. ఆడపిల్లడు అమ్మ నాన్నతో చెప్పాలి. ఈ కంటితో చెడు చూపులు చూడకూడదు. ఈ నోటితో తప్పుడు బూతు మాట్లాడకూడదు. ఏమాడకూడదు? అర్థమైందా? ఈ చేతితో తప్పుడు పని చేయకూడదు. అప్పుడు దేవుడు ఎవరు పొంగిపోతారు? ఎవరు ఇష్టపడతారు? యేసయ్య. తర్వాత తల్లిదండ్రులు, తర్వాత పాస్టర్ గారు, తర్వాత ఉపాధ్యాయులు. ఎవరో? టీచర్స్. అర్థమైందా? యేసయ్య సంపూర్ణంగా ధైర్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సంపూర్ణంగా చెప్పమ్మా. ధైర్యంగా ఉన్నాను, నేను సంపూర్ణంగా ధైర్యంగా ఉన్నాను. తేడా ఉంది. ధైర్యంగా ఉన్నానంటే ఉట్టి ధైర్యమే. సంపూర్ణం అంటే మనకి లేదు. సింహం వచ్చినా, ఎవరు వచ్చినా, పాము వచ్చినా అదే నీకు సంపూర్ణమైన నీకు ధైర్యం వచ్చింది అనుకో. ఒకరోజు ఏంటైంది, మా చర్చిలోను పిచ్చి కుక్క ఎల్కేజీ చదివిన పాపని ఈడ్చుకెళ్ళిపోతుంది. పిచ్చెక్కిపోయింది కుక్క. అప్పుడు నేను ఏడు చేశాను, పక్కన ఏట్లేదు సైకిల్ ఉంది, ఆ సైకిల్ పడేసి పడితే గేర్ ఎక్కిపోయింది. అప్పుడు అమ్మ నాన్న అందరూ సభస్ లేకపోతే మా పిల్లలు సంపించేసి కొంచెం డేట్ కావాలి. ఇప్పుడు నీ పేరేం పేరు? సుజనాల ఇంటికి పిచ్చి కుక్క వచ్చింది. పిచ్చి కుక్క వచ్చి ఆ పక్కనే ఒక బాబు ఉంటే బాబుని తీసుకెళ్ళిపోతుంది. సుజన ఏడు చేస్తావా సుజన? ఏడుస్తావా లేకపోతే తోకడు కూడా కొట్టాలి. అర్థమైందా? ఏ కర్ర ఉందో దాంతో కొట్టాలి. దాన్ని ఏంటంటారు? ధైర్యం. ఓకేనా? ఈ యేసయ్య ఎటువంటి ధైర్యం కలిగిన వాడు? సంపూర్ణమైన ధైర్యం కలిగిన వాడు. చిన్న చెడికి ధైర్యం కాదు. ఇప్పుడు కూడా మనం ఎవరు పెట్టలేము. దేనికైనా భయపడొచ్చా? ఎవరికైనా భయపడొచ్చా? అంటే పొగరగొండాలని కాదు. ఏ సమస్యకైనా లేకపోతే ఏ శత్రువులకైనా ఎవరికైనా మనం భయపడవసరం లేదు. మన తండ్రి ఎవరు? ఎస్, అతను మొత్తం జయించాడు. కాబట్టి అమ్మో ఎగ్జామ్కి కానీ, జ్వరానికి కానీ, లేకపోతే మా ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ, లేకపోతే ఎవరికైనా భయపడాల్సిన పని లేదు. అప్పుడు ఎలాగ మనకు ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? యేసయ్య మీద సంపూర్ణమైన మనసు ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణమైన ధైర్యం కలిగి ఉన్నాడు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ధైర్యము యేసయ్యకి? యెహోవా. ఓకేనా? అయితే ఇంకేమంటున్నాడంటే అతను చనిపోతాడని ఆయనకు తెలిసి ఉన్నది. ఏముంది? యేసయ్యకి ఏడు తెలుసు? భూమి మీదకి వచ్చాడా? 2026 సంవత్సరాల కిందట యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత అతనికి ఏడు తెలిసిందట? నన్ను ఈ జనాలందరూ చనిపోతారు. తెలిసిందా లేదా? ఇప్పుడు ఉన్నారు మీరు, నన్ను ఈ ఈదులో ఉన్నాడు అందరూ చనిపోతారని మీకు భయం వేస్తుందా? ఇదా వేస్తుందా? ఒక అడవిలోకి వెళ్ళారమ్మా, అక్కడ మీరే ఉన్నారు, సింహం ఉంది, మీకు భయం వేస్తుందా? ఇదా? కానీ యేసయ్యకి ముందే తెలిసిందట. ఏడు తెలిసింది? నన్ను ఈ జనాలందరూ సిరివేసి చంపేస్తారు. మరి దానికి ఎంత ధైర్యం ఉండాలి? నీ మధ్యలో రాంబాబు, నేను మధ్యలో మళ్ళీ ఏం చేస్తాను? ప్రశ్నలు వేస్తాను, చెప్పాలి, చక్కగా అర్థించాలి. దీనికి ఏం కావాలి? యేసు ప్రభువు తెలుసట, ఈ జనాలందరూ నన్ను సిరివేసేస్తారు, చంపేస్తారు అనేసి. ఆయన ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు కూడా దేనికి కూడా చాలా మంది చూడు, చిన్న రాగానే చచ్చిపోవడాలు లేకపోతే అవి కాదు. యేసయ్యని నమ్ముకున్నాడు, చావు ఉండదు. అర్థమైందా? చావు ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే అది భయపడరు, చావుకు భయపడరు. అర్థమైందా? చనిపోదని థాట్ రాదు, ధైర్యంగా ఉంటారు. దేవుడి స్తోత్రం. అయితే ఇంకేం చెప్తున్నాడు పాస్టర్ గారు? ఉంది కదా. అయితే ఇంకేం చెప్తున్నాడు? కానీ చాలా ధైర్యం ఉండినది, కానీ చంపేస్తారని తెలిసి కూడా అతనికి ఏ ధైర్యం ఉన్నది? చాలా ధైర్యం ఉన్నది. ఈనాడు కూడా మీకు కూడా చెప్తున్నాను, చూడు, చూడు, ఏ సర్టిఫికేట్
భయపడకూడదు. ఏ సబ్జెక్ట్ డౌట్? ఎవరైతే మీకు భయం? స్కూల్లో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఏ తండ్రి ఎంత భయమా? తల్లి ఎంత భయమా? ఏ సబ్జెక్ట్ ఎంత భయము? మన యేసయ్య, మన తండ్రి యేసయ్య, మన తండ్రి యేసయ్య ఏం చెప్తున్నాడు? భయపడుకున్న కుమార్తె ఏం చెప్తున్నాడు? భయపడుకున్న కుమారుడా ఏం చెప్తున్నాడు? ఇద్దరికి చెప్తున్నాడు, భయపడొద్దు. నిన్నెవరు ఇబ్బంది పెడుతున్నారా? భయపడకు, వాడు ఏం చేయలేడు. మనలో ఏమి ఉండాలి? నీతి ఉండాలి, ధైర్యం ఉండాలి, నీతి ఉండాలి. అర్థమైందా? ఈ రెండు ఉన్నట్లయితే ఎవడు మనల్ని ముట్టుకోలేడు. అర్థమైందా? యాక్స్ట్రా చేయలేడు. ఏం చేయలేడు? యాక్స్ట్రా చేస్తాడు అనుకో, ఏం చేస్తాడు మన తండ్రి? ఏం చేస్తాడు? ముట్టేస్తాడు. అర్థం, పిచ్చి పిచ్చి చేసేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి, ధైర్యం ఉండాలి. ఈ కంటి నుంచి తప్పుడు చూపు ఉండకూడదు. ఈ ఆలోచన నుంచి తప్పుడు ఆలోచనలు ఉండకూడదు. ఈ నోటి నుంచి బూతులు రాకూడదు. ఈ చేతులతోని తప్పుడు పని చేయకూడదు. ఈ కాలుతోని తప్పుడు ప్రదేశాలకు వెళ్ళకూడదు. చెడు ప్రదేశాలకు చేరకూడదు. చెడు స్నేహాలు చేయకూడదు. అర్థమైందా? అలాంటప్పుడు ఎవరు ఎంచుకుంటారు? యేసయ్య, మన తల్లిదండ్రులు అందరూ మెచ్చుకుంటారు. అదే ఈ రోజు నుంచి అలా ఉందామా? అది మంచిగా ఉండాలి. అర్థమైందా? క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇంకేం చెప్తున్నాడు? ధైర్యమైనది. ఆయన ఇంకనూ ఇష్టపడి ఉన్నాడు. అట. ఇంకా ఏం చేసుకుంటారు? చేసుకుంటారా? నాకు ఇష్టమేనా? చంపుకుంటారా? చంపండి, నాకు ఇష్టమే అంటున్నాడు. అయితే అపహాస్యం చేయబడిన వాని పక్షంగా నేను ఎప్పుడైనా నిలబడ్డావా? చూడు, అపహాస్యం అంటే ఏంటి? హేళన, తెగతారు, కామెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ ఉన్నారు. స్కూల్లోనూ మతి స్తోమతం లేనివారు, అంగవైకల్యం ఉన్నవారు, గుడ్డువారు, వాళ్ళు చాలామంది మన స్నేహితులు కామెంట్ చేస్తారు, కమ్మ కడుతూ ఉంటారు. కడతారు లేదా? చూడు సీను, చూస్తావా? ఇటు చూడాలి, ఇటు కలిసి నేను అడుగుతాను, మధ్య నిన్ను అడుగుతాను. ఎందుకంటే నువ్వు ఆలోచించట్లేదు. నేను ఆలోచించట్లేదు, నిన్ను అడుగుతాను, అన్నీ నిన్ను అడుగుతాను. నువ్వు ఆలోచించట్లేదు, ఏ శంకర్ కొడతాను. జాగ్రత్త. ఏం చేస్తాడు? ఒక గుడ్డువారు కానీ, కళ్ళు లేనివాడు కానీ, సొట్టోళ్ళు కానీ, మైండ్ లేనివాళ్ళు కానీ కామెంట్ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? చేసేటప్పుడు యేసయ్య ఏంటంటున్నాడంటే, మీరు అది చూస్తున్నారు కదా, వాళ్ళ పక్షాన్ని మీరు నిలబడ్డారు. వాళ్ళ పక్షాన్ని మీరు నిలబడ్డారా టికెట్ కాదు. ఇప్పుడు చెల్లి ఉంది, ఇంకెవరు ఫ్రెండ్స్ ఎవరు కామెంట్ చేస్తారు, ఎందుకట పాపం ఆడికే మైండ్ లేదు, ఆడు అంగవైకల్యం లేదు, తప్పు కదా అనేసి పక్కన నిలబడ్డాల్సి అంటే వాళ్ళు ఊరుకోవడమని చెప్పడం. వాళ్ళు ఊరుకోవడమని చెప్తే ఊరుకుంటారు. ఏంటి నీకెందుకురా, నీకెందుకు అంటారంట. అన్నా సరే మనం వాళ్ళతో తగ్గువాడాలంటే ఈ రెండు చిత్ర పట్టుకొని, ఈ రెండు పిల్లలు పట్టుకుని రా, నువ్వెంత అలాగ అందామా? ఏమనుకుంటున్నాడు నేనంతే, ఈ పిల్ల పట్టుకొని కొట్టేస్తాం తెలుసా అంటే మనం అలాగంటే మనం అలాగ అందామా? అలాగ అనకూడదు. మనం వాళ్ళు ఏడు చేసినా కానీ మనం క్రమశిక్షణతో నీట్గా ఉండి వాళ్ళకి చెప్పాలి. చెప్పినా ఈసారి ఏం లేదు అనుకో, ఏదో టైంకి దేవుడు అవుతాం మాట్లాడుతాడు. మనం ఏం చేయాలి? వాళ్ళ పక్షాన నిలబడాలట. వాళ్ళ పక్షాన్ని ఏం చేయాలి? వాళ్ళ పక్షాన్ని ఉండాలి, చెప్పాలి. దేవుడి స్తోత్రం. అయితే పక్షాన్ని ఉండమంటున్నాడు. ఆశ్చర్య చేసిన తర్వాత అది కూడా ధైర్యమేనట. ఏంటది? దేవుడు ఏంటంటాడు యేసయ్య? అది కూడా ధైర్యమేనట. ఎవరినైనా సరే ఏమైనా సరే నువ్వు వాళ్ళని ధైర్యం చేయాలి కదా. మరి అవతల ఏంటంటారు? ఇప్పుడు పిచ్చి కుక్క ఒక పాపని ఈడ్చుకెళ్ళిపోయింది, నేనున్నాను, నాకెందుకులే అని తను వడుకుంటే మరి వెళ్ళాను కాబట్టి ఆ పాపను రచన, లేకపోతే ఆ పాప తినేస్తుంది. కాబట్టి మనం ఏదైనా మన కంటి ముందు ఏమైనా సరే జరిగినప్పుడు కొన్ని విషయాల్లో నిలబడాలి. మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అయినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. అయితే ఇంకేం చెప్తున్నాడు? ఎవరు చెప్పినప్పుడు సరైన సంగతి చెప్పడము ధైర్యం. ఎవరు చెప్పనప్పుడు ఎవరు చెప్పనిప్పుడు నువ్వు చెప్పావు అనుకో, అది కూడా ధైర్యం అంటాడు. ఎవరు చెప్తారు? అందరూ కామెంట్ చేస్తారు అనుకో, వీళ్ళతో వీళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ఎవరు చెప్పరు, యేసయ్య అంటాడు. ఎవరు చెప్పరు? నువ్వు చెప్తే అది కూడా ధైర్యం అంటాడు యేసయ్య. ధైర్యస్తులను అందరూ ప్రేమిస్తారు. ధైర్యస్తులు ఏం చేస్తారు? ధైర్యస్తులు ఏం చేస్తారు చెప్పు, నువ్వు నిలబడు.
ఏడ్ చేస్తారు చెప్పు, ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద మైకులో చెప్పాను కదా, ఏడ్ చేస్తారు. చెల్లి నువ్వు చెప్పమ్మా. ధైర్యస్తులు అందరినీ ప్రేమిస్తారు. ధైర్యం ఉంటే అందరూ ప్రేమిస్తారు. ఇప్పుడు నాకు ధైర్యం ఉంది కాబట్టి అక్కడ పాపని కోలీలో రక్షించాను. నన్ను ఏం చేశారు? మెచ్చుకోండి. అలాగే ఇక్కడ కుక్క కరిచిందాన్ని రక్షించాను. ఏం చేశారు అంటే యేసు ప్రేమ చెప్తాను. ధైర్యం ఉన్నోళ్ళని ప్రేమిస్తారట జనాలు. ఇప్పుడు ఈ అలా చెప్పాం అనుకో, ఇప్పుడు ఆ అంగవైకల్యంతో ఎవరితో ఉన్నారో, ఇప్పుడు మనోడు ఉన్నాడు, ఏం పేరు ఈరి బాబా, ఆ బాబు ఉన్నాడు. ఆ ఎవడైనా ఏమనంటే ఎవరిని ఏమైనా అంటాడు, ఆ నిన్నప్పుడు మనం భరించాలి, మనం ఏమనకూడదు. ఒకవేళ ఆ ఏమైనా అన్నారు ఎవరైనా, ఈ పాప చూసిండు, రే నీకెందుకో ఆ బాబుని ఎందుకు అలా అంటున్నావా అన్నది పాప అన్నప్పుడు వాళ్ళ అమ్మ వీళ్ళ అమ్మ నన్ను చూసి రేట్ చేస్తారు. ఈ పాప గొంతుతో నవ్వులోలే మనోడిని ఎవరిని ఏంటి అన్నారంటే సబాసమ్మ నోరు మీద కొంతమంది అలా అంటారు, నువ్వు బాగా అడిగావు, నా పిల్లాడుతానని మెచ్చుకుంటాను. అందుకే చెప్తారు ఇక్కడ ఏ చెప్పే ఏంటంటే ధైర్యస్తులను అందరూ ప్రేమిస్తారు. ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అప్పుడు నాకు ఆ ధైర్యం చేశారు కాబట్టి అందరూ నన్ను ప్రేమించారు, మంచిగా ఇచ్చేశారు. మనము సహనముతో పని చేసినప్పుడు దేవుడు ప్రత్యేకంగా అతిశించును. అంటే దేనితో పని చేయమంటాడు? సహనంతో. మనల్ని ప్రత్యేకంగా ఏం చేస్తాడు? అత్యంత సంతోషిస్తాడు అనమాట. అంటే పని చేయమన్నప్పుడు, నీ పేరేం పేరు? సృజన. సృజన ఉంది. ఆ నాన్న అమ్మ నాకు పేరు చూడే పేర్లు ఉన్నాయని అంటాడు. మా నాన్నయ్య కదా చూడమంటాడు కదా అని చెప్పి ఇలా చేయట్టి ఇలాగ వచ్చేసి నేరుగా ఎరుపు మనిషి అంతే అలాగే వెళ్ళొచ్చేటి అంటే శ్రద్ధ చూపించాలి, ఇంట్రెస్ట్. ఏ పని మీ అమ్మ గిన్నెలు దోమంటుంది, గిన్నెలు దోమన్నప్పుడు ఏదో పైపోయింది ఇలాగెలగలగలగలగ అనేసి ఇదేంటి అన్నీ నాకే మనసులో బయటికి అలాగ అనకూడదు. శ్రద్ధగా ఎలాగా ఆ టైంలో ఎవరు గుర్తుకు రావాలి? ఏసై గుర్తుకు రావాలి. గుర్తుకొచ్చి అమ్మ నాన్న కానీ మాస్టర్లు కానీ పాస్టర్ కానీ ఎవరు పెద్దలు కానీ, ఇప్పుడు మీ ఇరుగు పొరుగులు ఉంటారు, ఒక ముసిరావిడ ఇటు నుంచి అటు నుంచి వెళ్ళలేదు, అమ్మ మనవరాలా అగ్గిపెట్టి అక్కడ తెచ్చివా అంటారు. నువ్వేంటంతో నాకే చెప్తావా, నువ్వు తెచ్చుకోలేవా అంటావు. అలాగని వచ్చేటి ముసిలో పెద్దలు చెప్పిన మాట వినాలి. ఏసై చెప్పిన మాట, పాస్టర్ గారు చెప్పిన మాట ఎవరు ఇప్పుడు మా మాట వినకపోతే ఇంకేంటి రా మాట్లాడతాం, ఇద్దరు బాగా అనరా అలా చేయకూడదు అంటే. అంటే మీకేంటి మీరు మంచోలే, ఎవరు మంచోళ్ళు? వీళ్ళు మంచోలే, వీళ్ళందరూ మంచోలే. వీళ్ళు మంచోళ్ళు కదా, మంచోలే. ఈ లోపల ఉంది పురుగు ఉంది కదా, ఆ పురుగు మంచిది కాదు, సాయితాంది అది. అయితే ఏడు చెప్తున్నాడు, ఏటేటి నేర్చుకున్నావమ్మా? ఏటేటి నేర్చుకున్నావు? ఇంతవరకు చెప్పుకున్నాం కదా, ఏటేటి నేర్చుకున్నావు? చెల్లి నువ్వు లేదమ్మా, ఒక్క మాట చెప్పు, నిలబడి చెప్పాను. అది ఒక ధైర్యం చెప్పు. ఇందులో చెప్పాను, ఎన్ని చెప్పాను కదా, ఇందులో ఒకటి చెప్పు ఆ ధైర్యం. అందులో అంతమంది గురించి చెప్పాను కదా, ఇంతమంది గురించి చెప్పాను కదా, ఆ ధైర్యం చెప్పు. ఎస్ ఓకే, తప్పుడు కూడా రెండే అంటే సింహం వస్తే ధైర్యంగా ఉండాలి. ఓకే కొడండి తప్పకుండా. అలాగనొద్దు, అదే చెప్పాను, ధైర్యం కావాలి, నిలబడాలంటే. నీకు చెప్పు, ఇన్ని చెప్పాను కదా, ఒకటి చెప్పు నీ గురించే చెప్పాను. అది చెప్పు, నీ గురించి ఏంటి చెప్పాను చెప్పు. ఓకే అంటే మాట వినడం. కొడండి రా చెల్లికి, తప్పుడు కొడండి, నువ్వు లేరా, అది ధైర్యం. ఓకే బాగా చెప్పు. పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు మీ మాట వినాం, అదే ధైర్యం. మా ఇద్దరును గిల్లుకుంటాం, అదే ధైర్యం. చెప్పు నీ ధైర్యం ఏంటి చెప్పు, చెప్పాలి నీ ధైర్యం ఏంటి. సినిమా
సినిమా చూడాలా చెప్పు, గట్టి చెప్పు. సింహాలు 2 వస్తే కొడేస్తావా నువ్వు? ధైర్యం ఉన్నా. ఓకే, కూర్చోండి. ఓకే, అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ టైము పాస్టర్ గారు నువ్వు చెప్తావా? చెప్పమ్మా, చెప్పిపోయి. ఓకే, సభా చూడండి రా చెల్లికి. ముసలోళ్ళు ఏ పని చెప్పినా ఏ